వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి మాటలతో ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని మహిళలు మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోవడం జరిగింది. అయితే గత ఒక సంవత్సరం నుంచి ప్రశాంతి రెడ్డిని కంటతడి పెట్టేలా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపడుతున్నారు. మురికి మాటలతో ఆమెని కంటతడి పెట్టే విధంగా చేస్తున్నారంటూ ఈరోజు మొత్తం కోవూరులోని మొత్తం అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు చేరిపోవడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలే కాకుండా స్వచ్ఛందంగా చాలా మంది మహిళలైతే ఇక్కడ చేరిపోవడం జరిగింది. మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. అంటే మొత్తం మహిళలు, చాలా మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆమె ఎంతో ఏడాది నుంచి ఎంతో అభివృద్ధి పనులు చేపడతా ఉంది. అలాంటి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆమెని ఈ పట్ల మహిళ అని కూడా చూడకుండా చాలా హీనంగా మాట్లాడుతున్నారంటూ కూడా వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. చెప్పండమ్మా, ఈ మురికి మాటల మీద మీరు ఎలా స్పందించారు, అసలు ఏంటి? సో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆ భాష, ఆ తీరు ప్రతి ఒక్క మహిళకి ఈ సభ్య సమాజం తలదించేలాగా ఉంది. సో ఒక మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా? మహిళలు రాజకీయాల్లో చేయకూడదా? ఎటువంటి రాజకీయ అనుభవం లేదు అని అంటున్నారు. సో రాజకీయ అనుభవం లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ ఏడాది పాలనలో ఆమె నిరూపించుకుంది, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. మేడం ప్రశాంతమ్మ, మా నాయకురాలు ప్రశాంతమ్మ, సో అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం నేను చేస్తాను అన్న నినాదంతో ప్రతి ఒక్క ఎన్నో అభివృద్ధి పనులు ఆమె చేస్తున్నారు. సో అది ఓర్వలేక వ్యక్తిగతంగా ఆమెని ఢీకొడితే ఆమె వెనకడుగేస్తది, ముందడుగు వేయలేదు అని చెప్పి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. సో ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు చేసినా ఆమెను ఎవరు ఢీకొట్టలేరు. ఇదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందుకు పోతారు. సో ఆమె బాటలోనే మా నాయకురాల బాటలోనే మేమందరం నడుస్తాము. ఆమె అనుకున్న ఆదర్శ కోవూరు నియోజకవర్గంలో మేమందరం కూడా పాలు పంచుకుంటాము. సో ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు, మీ ఇంటి బిడ్డే కదా, మీ ఇంటి బిడ్డనే ఇంత వ్యక్తిగతంగా మీరు దుర్భాషలు ఆడుతున్నప్పుడు బయట మహిళలకి ఏది మీది? బయట మహిళలకు ఏది సెక్యూరిటీ? బయట మహిళల్ని ఏ విధంగా అగౌరవపరుస్తారు? మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు కదా, మా పార్టీలోనే కాదు కదా, మీ పార్టీలో మహిళలు కూడా ఈ విధంగా అంటారా? ఒక ఆడపడుచుని ఈ విధంగా అంటారా? రాజకీయంలో మీ మీద అత్యధిక మెజారిటీతో గెలుపొందినందుకు ఆమెని ఈ రకంగా భాషలు ఆడడం అనేది సబబు కాదు. సో అందుకని మేము ఈ రోజు ఈ కోవూరుకు వచ్చాము. మహిళలందరూ స్వచ్ఛందంగా ఆమెకి బహిరంగ క్షమాపణ కోరాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రకమైన భాష వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఏంటంటే, విమర్శ చేశాము, ప్రతి విమర్శలు చేయాలి కానీ దాడులు ఏమిటి అనేది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? సో దాడులు చేసే రాజకీయం మా మేడం గారు ఎప్పుడు ప్రోత్సహించరు. ఈవెన్ మమ్మల్ని కూడా అంటారు, మీరు నా దగ్గరికి వస్తున్నారంటే ప్రజల సమస్యలతో రండి, ఊరికే వచ్చాము వెళ్ళాము నా దగ్గర అటెండెన్స్ కోసం రాబాకండి, ప్రజల సమస్యలు తీసుకొని రండి, ఆ సమస్యలు పరిష్కరిద్దాం మనం అందరమే. ఒక కోవూరు, నాకు రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను నిలబెట్టుకోవాలి. సో ఏదన్నా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో మమేకం అవ్వండి అని మాకు హితబోధన చేస్తారే గాని దాడులు ఎప్పుడు ఆమె ప్రోత్సహించరు. ఇటువంటి గూండాయిజ రాజకీయం అనేది ఇప్పుడు మీరు గత సంవత్సరంలోనే చూస్తున్నారు. సో ఇసుక మాఫియాని అరికట్టారు, కోడి వేస్టేజ్ వ్యర్థాలను అరికట్టారు. సో మీ ప్రభుత్వ పాలనలో ఇవన్నీ అరికట్టారా? అక్రమ లేఅవుట్లు అరికట్టారు, బహిరంగ చెప్పారు కూడా, సెంటు స్థలం కూడా నేను ఒప్పుకోను అక్రమంగా ఆక్రమిస్తే అని. సో అటువంటి నీతి గల రాజకీయం ఆమె చేస్తున్నప్పుడు ఇటువంటి దాడులు ఆమె ఎలా ప్రోత్సహిస్తారు? మీరే ఆలోచించండి అడిగేటప్పుడు. సో ఈ విధంగా ఈ భాషకి మేము ఈ రోజు ఈ కోవూరుకి వచ్చాము. మహిళలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి భాష ఇంకొకసారి మాట్లాడకూడదని మేము ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం మహిళల తరపున. రాజకీయం అన్నది విమర్శలు మేడం చెయ్యొచ్చు, ఆయన చెయ్యొచ్చు, అది రాజకీయాలండి. అందరు చెప్పినట్టు ఎలక్షన్ వరకే విమర్శలు చేసుకోవాలి, దాడులు ఏమన్నా ఎలక్షన్ వరకే జరుగుతాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె చేసే ఒకటి అందరు చెప్పినట్టు ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ఒక సంవత్సరంలో ప్రశాంత్ రెడ్డి అంటే ఒక చిన్న కార్యకర్త కానించి ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోయారు. దాడులు చేయాలి, ఇదే విధంగా కేసులు పెట్టాలి అంటే మొన్న ఈ మధ్య కాలంలోనే మేడం గారే చెప్పారు, మేము కేసులు పెట్టాలి, మేము దాడులు చేయాలంటే కోవూరు నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్ పట్టుండేది కాదు.
కానీ ఇంతవరకు ఒక కేసు టీడీపీ నాయకుల నుంచి ఒక కేసు పెట్టి ఎరగరు. ఎందుకు ఎరగరు అంటే ఆమె చెప్తున్నారు ఎటువంటి కేసులు పెట్టొద్దు, ఎటువంటి దాడులు మీరు జరపకండి, నాయకులు కానీ ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకోండి, అదే అంతేగాని పోలీస్ స్టేషన్ లో గొడవలు ప్రతి దాడులు చెయ్యొద్దు అని మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆమె. కాబట్టి ఎవరు కేసుల దాకా పోలేదు. ఆయన విమర్శించారు కాబట్టి ప్రతి విమర్శ ఆమె చేస్తున్నారు. ఇప్పుడు ఒక లేడీని ఒక గౌరవమైన పదవిలో ఉంది ఆమె, ఒక కార్యకర్త, ఒక ఇంట్లో ఉన్నామి కాదు కదా, ఒక బ్రాండ్. అందరు చెప్పినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే జిల్లా స్థాయిలో ఒక బ్రాండ్. ఆయన సతీమణిగా ఆమెని గౌరవించాలి, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవలు ఎవరు చేయలేదు, జిల్లాలో ఎవరు చేయలేదు. ఉచిత విద్య కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఎవరిచ్చారు? ఈ రోజు ఇస్తున్నారంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇస్తున్నారు, అది ఆమె కూడా చేస్తున్నట్టే కదా. ఆమెను మీరు పబ్లిక్ గా ప్రెస్ లో చప్పట్ల కోసమో మీ కార్యకర్తలు ఆనందం కోసమో ఒక మహిళని ఆ విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. ఆ విధంగా మేము అందుకే ఇంతమంది మహిళలు స్వచ్ఛంగా కోవూరే కాదు నెల్లూరు నుంచి కానీ అందరు వచ్చారు. మేము అడిగేది ప్రసన్న కుమార్ రెడ్డిని, మీకు ఎన్నున్నా మీ వరకు చూసుకోండి, అంతేకాని బహిరంగంగా ఒక మహిళని కించపరిచి మాట్లాడితే ఏ మహిళ ఊరుకోదు. బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాము. మీరు చెప్పండి, అంటే మీరు గతంలో కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా చూసి ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు చూసి ఉంటారు. ఇలాంటి మురికి మాటలు, ఇలాంటి మురికి రాజకీయాలు చూసిన సందర్భాలు ఉన్నాయా? ఇట్లంతా ఎన్నో సంవత్సరాల నుంచి నాన్నగారు అయ్యాం కాడి నుంచి చేస్తున్నారు. కానీ ఇంత బహిరంగ, ఇంత నీచంగా ఒక సభలో ఒక మీటింగ్ పెట్టి ఒక సభని గూర్చి ఇంత పచ్చిగా మాట్లాడకూడదు. ఒక లేడీ, ఆమె ఒక ఎమ్మెల్యే, మీరు ఒక ఎమ్మెల్యే, ఒక ఆడపడుసుగా మీరు గౌరవించే విధానం లేకుండా మీరు అంత తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మనకి పిల్లలు ఉన్నారు, మనకి భార్య ఉంది, మనకి తోడబుట్టినోళ్ళు ఉన్నారు. ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ మహిళ కూడా సహించలేదు. మీ రాజకీయ పరంగా ఏదన్నా తప్పు చేస్తే మీరు నిలదీయండి. మేమందరం కలిసి మేడం మీరు తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఎంత కుటుంబం, వాళ్ళ గౌరవం, వాళ్ళ ఇది ఈ జిల్లా స్థాయిలో ఒక పేదలకు ఎంత సహాయం చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఏ పేదరాలు పోయి ఇంటికాడికి పోతే వాళ్ళ సొంత డబ్బు, వాళ్ళు రాజకీయం పరంగా సంపాదించిన డబ్బు కాదు. నేను చిన్న వయసు, నాది 50 సంవత్సరాల వయసు. నేను ఇన్నాను ఇప్పటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా, చిన్నోళ్ళు పోయినా పెద్దోళ్ళు పోయినా అంత గౌరవించి న్యాయం చేస్తుంది మేడం అని అంటున్నారే కానీ నిన్నటి దాకా మీ దగ్గరే ఉన్నాం. మేము ఇప్పటికి మేడం కూడా ఈ మధ్య మేము జాయిన్ అయ్యాము. కానీ రాజకీయ పరంగా మాట్లాడుతురు కానీ ఒక ఆడపడుసుగా అంత అన్యాయంగా, అంత నీచంగా మాట్లాడకూడదు అన్నగారు. మీరు దయచేసి, మనకి తల్లి ఉంది, బిడ్డ ఉంది, న్యాయంగా మాట్లాడండి. ఈ రాజకీయం పరంగా ఏమన్నా మోసం చేస్తే ఏ నిధులైనా మేము నిలదీస్తాము, ప్రతి ఒక్క మహిళ పోతాము. మేము చెప్పడం ఏంటంటే ఈ ఇంటి మీద వచ్చి ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందంటూ విమర్శ, దాన్ని ఎలా చూస్తారు? కానీ వాళ్ళ కుటుంబం అంత అన్యాయం చేసే కుటుంబం కాదు, వాళ్ళు అట్లా చేయరు. అది ఎట్లా జరిగిందో ఏందో కానీ ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం అలా చేసే ధ్వంసం చేసే రకం కాదు. వాళ్ళు ఒకరికి న్యాయం చేసేవాళ్ళే కానీ ఒకరికి అన్యాయం చేసేవాళ్ళే కాదు. అది ఎలా జరిగిందో తేలుద్ది, నిదానమే ప్రధానం. మేడం అంత నీచంగా ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి వచ్చి ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఎవరు, మొన్న కమ్మపాలెం గ్రామంలో మీటింగ్ పెట్టింది, ఎవరు తప్పు చేసినా పార్టీలో ఉన్నాము, మేము తప్పు చేసి వచ్చామంటే నేను సహించను, ఎవరినైనా నిలదీస్తాను. పార్టీలో ఉండే వాళ్ళైనా, టీడీపీ పార్టీ వాళ్ళైనా కానీ నేను నిలదీస్తాను, ఎవరిని వదలను, న్యాయం చేయాలా. మీ డిమాండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, లేదంటే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అట్లా చేయకూడదు, ఇది తప్పు మాట్లాడావు మీరు, అట్లా ఇంకా రెండో మీటింగ్ లో రెండో ఇదిలో చెయ్యొద్దు. నేను దయచేసి చెప్తున్నాను, మీరు మాట్లాడొద్దు, ఎవరు ఏ మహిళ కూడా ఒప్పుకోవద్దు. మీరు మీటింగ్ లో ఇప్పుడు మీరు గెలిచారు, మొన్న మీ దగ్గరే ఉన్నాము, వాళ్ళు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు ఆమె గెలిచింది, ఎవరైనా సహజం, అది ఒకరు ఓడతారు ఒక గెలుతారు. అంత పచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎవరు ఒప్పుకోరు. మీరు క్షమాపణ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ కోరాలా, లేదంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా? అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడకూడదు. మాట్లాడినా ప్రశాంతమ్మ ఒప్పుకున్నా మేము ఒప్పుకోం మహిళలని.
ఎందుకనంటే మమ్మల్ని కూడా ఎన్నో ఆయన ఉంటే మాకు నేర్పించింది ఏందనంటే, మా ఎమ్మెల్యే మాకు నేర్పించింది ఏందనంటే, ఎవరు ఏమన్నా మీరు నోరెత్తబాకండి, మీరు ఏమి అనొద్దు అని చెప్పి ఒక మాట మాకు నేర్పించింది. అందుకని ఎవరు ఏమన్నా, మమ్మల్ని బూతులు అన్నా, మమ్మల్ని ఏలేసినా, మాకు ఏదో చిన్న చిన్న పనులున్నా మమ్మల్ని తీసేసినా మేము ఈ రోజు కూడా మేము నోరెత్తి ఒక మాట కూడా మేము ఎదిరించి మాట్లాడిన వాళ్ళం కాదు. అతని మా ఎమ్మెల్యే ఒక మాట అంటే ఈ క్షమాపణ చెప్తారా లేకపోతే అరెస్టా? ఇప్పుడు వాళ్ళే వచ్చి వాళ్ళు వైసీపీ వాళ్ళే పోయి వాళ్ళ ఇంట్లో పోయి ధ్వంసం చేసి ఈ రోజు టీడీపీ వాళ్ళని చెప్పి ఈ మాఫీ చేసి టీడీపీ వాళ్ళ మీద పెడుతున్నారు. అది మేము చేసింది ఏం కాదు. కాబట్టి మేమేందనంటే ఒక మహిళల్ని ఇట్ట అనకూడదు, ఒక ఎమ్మెల్యేనే ఇట్ట అనకూడదు అని చెప్పి మేము కట్టుదలగా మేమందరం మహిళలు కూడా మేమంతా ఒకే మాట మీద ఉండి వచ్చి మాట్లాడుతున్నాం. ఈ ఏడాది అంటే ఆమె వచ్చి ఏడాది కావస్తుంది, ఏడాది అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తుంది. కాలువలు గాని రోడ్లు గాని ఏదైనా మాకు కావాలంటే ఆమె ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేదు. నేరుగా మా కాడకు వచ్చేయండి అమ్మా మేము చేస్తాము అని చెప్పి మేము డైరెక్ట్ గా పోయి మేము అడుక్కొని మాకేం కావాలన్నా మేము అడిగితే మాకు చేసి పెడుతుంది. అట్టట్టు మా ఎమ్మెల్యేని ఒక మాట మాట్లాడితే నువ్వు మాజీ ఎమ్మెల్యే కాదల్లా, నువ్వు ఎంతవరకు నోరు అదుపులో పెట్టుకో, నువ్వు ఎగస్ట్రా మాట్లాడావనుకో ఆడవాళ్ళం మేము ఒప్పుకోం. ప్రశాంతమ్మ గమ్ముగా ఉన్నా మేము ఆడవాళ్ళం మేము ఒప్పుకోం, మహిళలు మేము ఒప్పుకోము. అది ఎంత దూరమైనా పోరాడతాం. ఇది పరిస్థితి. మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రశాంతి రెడ్డి మీద మురికి మాటలు మాట్లాడి ఈ ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మహిళలు అయితే పెద్దగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఇక్కడ వందలాది మంది మహిళలు కూడా రావడం జరిగింది. అయితే గత ఏడాది నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిని నానా మాటలు మాట్లాడుతూ ఆమెకు కన్నీళ్లు వచ్చే విధంగా చేపడుతున్నారు. ఆమె అభివృద్ధి చేసే ఒక మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, మురికి మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతము చెప్పండి, అసలు ఏంటి, అసలు నిన్న ఏం మాట్లాడారు ఏంటి? వాళ్ళు చెప్పడం ఏంటంటే మాట్లాడిన వెంటనే ఇల్లు ధ్వంసం చేస్తారా, ఇది రెడ్ బుక్ రాజ్యము అనేది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయమని డిమాండా, ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పమని డిమాండా? ముందుగా గురిగింజకి దాని కింద నలుపు తెలియనట్టు ఇళ్లను ధ్వంసం చేయటం గురించి ఈ వైసీపీ రాక్షసముఖే మాట్లాడాలి. గతంలో పట్టాభి గారి ఇంటి మీదకి వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య బాత్రూమ్ లో దాక్కున్నారు వీళ్ళ దెబ్బకి. అయ్యన్న పాత్రుడు గారు ఏజ్తో సంబంధం లేకుండా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో తెలుసు. ఈ రోజు ప్రశాంత్ రెడ్డి కోవూరికి 10 నియోజకవర్గాల్లో ఒక మహిళగా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఎవరికయ్యా ఉంటే ప్రశాంత్ రెడ్డి గారికి. ఆమె ఫస్టే ఇంట్రడక్షన్ ఏం చెప్పింది? నేను నీ సోదరిని ప్రసన్నన్నా నీ చెల్లినిచ్చిన ఇంట్లోనే నేను ఇచ్చాను అని చెప్పుకుంది. నువ్వు సంస్కారం లేని వాడివి, నీచుడివి, నికృష్టుడివి, వేదవి, ఎన్ని భాషలు మాట్లాడాలో అవన్నీ నీకే వర్తిస్తాయి. విషయం ఏంటంటే అతను శ్రీలోలుడు. అతను ఎప్పుడు కూడా అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, వేదవ రాజకీయం చేసే దానిలో అతను తిట్ట. వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి భిక్ష పెట్టింది. అవన్నీ మర్చిపోయి గతంలో కూడా అనిత గారిని ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆమె అడిగింది ఏంది? నువ్వు గ్రామాలు దోచుకోవటంలో పిహెచ్డి, అన్యాయాల్లో పిహెచ్డి, నువ్వేం వాగుతున్నావో? నీ ఇంట్లో ఒక చెల్లి, ఒక తల్లి, ఒక భార్య ఉందని మర్చిపోయి మహిళని ఒక మగోడిలాగా సమాధానం చెప్పుకోలేక నీచమైన భాష, సభ్య సమాజం, మహిళలందరినీ కూడా తలదంచుకునే విధంగా మాట్లాడుతున్నావు. ఇది ఏ రాజకీయాల్లో ఉందా? గతంలో ఉందా? ఇంకా కూడా ఉండదు. అలాంటి రాజకీయం ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక్కడికే చేతనైందని చెప్పనేసి తెలియపరుస్తూ, నీకు గతంలోనే చెప్పాము, వంగలపూడి అనిత గారిని మాట్లాడినప్పుడు నీ ఇంటికి చీర, గాజులు, పసుపు కుంకుమ పంపిస్తామని చెప్పాము. ఆ రోజు మిస్ అయింది. ఈ రోజు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఎవరో మాకైతే తెలీదు, మేము మహిళలం అయితే కాదు. కానీ నువ్వే చేపించుకొని చేస్తున్నావో కూడా రాజకీయం తెలీదు, మీకు అలవాటే. మాకు నువ్వు
ప్రశాంత్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, శ్రీ చేతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది పరిస్థితి. కోవూరులో వేలాది మంది మహిళలు వచ్చి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మనం చూస్తున్నాము. ప్రస్తుతము నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే కోవూరు ఎమ్మెల్యే పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి అంటే మేము కూడా మాట్లాడలేని భాష అంటే మురికి భాష మాట్లాడడం పట్ల మీరు ఎలా చూస్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా సార్ అలాంటి మురుకు భాష, అలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడడం ఈ రోజు కొత్త కాదు. అతను మొదటి నుంచి అదే. తను గతంలో కూడా అనితా మేడం గారిని అసభ్యకరంగా సోకులు చేసుకుని వచ్చి లిప్స్టిక్లు కొట్టుకొని వచ్చి ఈ రోజు మహిళలు లేకుండా కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మేము మహిళలందరం కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. ఇంకొకసారి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడితే మీకు బాగోదని కూడా చెప్పాం. అయితే ఈరోజు మొట్టమొదటి నెల్లూరు పార్లమెంట్ కి మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారిని ఈ రోజు అసభ్యకరంగా ప్రీహించుడు చేసింది. ప్రతి దాంట్లో ప్రీహించుడు చేసింది. దీనిలో తప్పుంది, చాలా తప్పుంది, అర్థం చేసుకోండి అని చెప్తున్నారంటే మీరు ఒక ప్రజానాయకుడా? మీరు ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? మీ ముందున్నటువంటి కార్యకర్తలకి, ప్రజలకి మీరు ఆ విధంగా తప్పుడు ప్రచారం ఇస్తున్నారని కూడా చెప్తున్నారంటే మీరు ఇదేనా మీరు మహిళలకు ఇచ్చేటువంటి సమాజంలో? అంటే మేము అంతగా ఏం విమర్శించలేదు. ఇది కేవలము ఇంతవరకు జిల్లా చరిత్రలో లేదు ఈ విధంగా ఇళ్ల మీద ధ్వంసం చేయడము అనేది వాళ్ళ విమర్శ. సార్, మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ మీదే వాళ్ళే దాడి చేసుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. దాన్ని ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి పుయ్యడం అనేది వాళ్ళకి అలవాటు. ఈ రోజు నేను తప్పుగా మాట్లాడుతున్న తప్పు ఉందని అర్థం చేసుకొని చెప్పిన వ్యక్తి అతనే, తప్పు మాట్లాడింది అతనే, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మరి తప్పు మాట్లాడేసి దాని సానుభూతి పొందాలి. సానుభూతి పొందాలంటే ఎలా వస్తుంది? అతనికి తన ఇంటి పైన తన కార్యకర్తలతో, తన మహిళలతో దాడి చేపించుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలు, కార్యకర్తలు మా ఇంటి పైన దాడి చేశారని ఒక సానుభూతి పొందేదానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు వేయించుకోవడానికి, రాబోయే రోజుల్లో తను ఏదో గొప్ప పదవులు పొందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కుట్ర కక్షలు జరగడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అరాచకాలు అనేది ఉండదు. అభివృద్ధి, సంక్షేమం తప్ప మహిళలకు ఒక పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొప్పు పొందాలని చెప్పి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఖబర్దార్, తొక్కుతోలు తీస్తాం. మహిళలందరూ కూడా చెప్తున్నా, ఏమనుకుంటున్నారు మీరు? మహిళలంటూ అంత సులకనా? ఈ రోజు మహిళలందరూ కూడా సామాజికంగానే కాదు రాజకీయంగా ఇప్పుడిప్పుడే మొదట వస్తున్నాం. కాబట్టి దయచేసి మహిళలు రానివ్వండి. మేము డిమాండ్ చేస్తున్నాం, కోవూరుకి వచ్చే అర్హత కూడా కోల్పోతారు ఆయన. అలాగే మా ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ మేడం గారికి ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలని మేము మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, అతని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గత ఏడాది నుంచి ఆమె అభివృద్ధి పనులు చేపడతా ఉంటే ఆమె పట్ల మురికి మాటలతో ఆమె కన్నీళ్లు తెచ్చే విధంగా చేస్తున్నారంటూ కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళ ఇంటి మీద వాళ్లే దాడులు జరుపుకొని తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారంటూ కూడా ఈ మహిళలు చెప్తున్నారు. వీడియో జల్లి ప్రదీప్ తో RTV కోవుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.